మరో మిడ్ డే బ్రేక్ చూస్తే నెల్లూరు జిల్లాలో పసుపు పండుగ ముమ్మరి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు మహానాడు జరగబోతోంది. కొడవలూరు మండలం ఇఫ్కో కిసాన్ సెర్చ్ వేదికగా మహానాడు జరగనుంది. ఇప్పటికీ వేదిక వద్ద మంత్రులు భూమి పూజ చేయగా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ప్రస్తుతం అక్కడి నుంచి నరేష్ అందుబాటులోకి వచ్చారు. నరేష్, ఏర్పాట్లు సమయం దగ్గర పడుతోంది. ఎలా జరుగుతున్న ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, ఏం చెప్తున్నారు టీడీపీ నేతలు? మహానాడు ఏర్పాట్లు ప్రస్తుతం మంత్రి పొంగూరు నారాయణతో పాటు ఇటు కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, సీఎం కోఆర్డినేటర్గా ఉన్నటువంటి సత్యనారాయణ రాజు, వీళ్ళందరితో పాటు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ ఎవరైతే క్యాడర్ ఉందో ఆ క్యాడర్ అంతా కూడా మహానాడు ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. ఈ నెల 27, 28, 29 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క పండగ వాతావరణం కల్పించే విధంగా కూడా అంతా కూడా నెల్లూరు నుంచి ఇటు కావలి వరకు, అంటే దాదాపు కూడా ఇటు హైవే అంతా కూడా పసుపు మయమైపోయే విధంగా కూడా ఎలా ఉండాలి, ఎలా ఏర్పాట్లు చేయాలనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో టీడీపీ క్యాడర్ సమిష్టిగా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రేపు జరగబోయేటువంటి 13వ తేదీ మీటింగ్ ఉంది. ఈ యొక్క మహానాడుకు సంబంధించి దాదాపు రాష్ట్ర కమిటీ, కేంద్ర కమిటీ అంతా కూడా మహానాడుకు సంబంధించినటువంటి కమిటీలు ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఆ మహానాడు కమిటీలు ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పచెప్పాలా, ఎవరు ఏ యొక్క ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షణలో ఉండాలా, మహానాడుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే దాదాపు 20 కమిటీలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే 13వ తేదీ మీటింగుకు దాదాపు రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ, అదేవిధంగా ఎవరైతే 20 కమిటీలో ఏర్పాటైనటువంటి శాసనసభ్యులు, మంత్రులు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు అందరూ కూడా రాబోతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇఫ్కో కిసాన్ సైజులో 200 ఎకరాల్లో దాదాపు అక్కడ జంగిల్ క్లియరెన్స్ అంతా అయిపోయింది. ఇప్పటికే అక్కడంతా కూడా అంటే అడవి తలిపించే విధంగా అక్కడ చెట్లు ఉన్నాయి. ఆ చెట్లన్నింటిని కూడా క్లియర్ చేశారు. ఇప్పటికే దాదాపు వర్క్ అంతా కూడా 80% అయిపోయినట్టుగా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యురాలు, పొలిట్ బ్యూరో సభ్యురాలు ప్రశాంత్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా నారాయణ కూడా ఈరోజు ఆ యొక్క ప్రాంతాన్ని అంతా కూడా పర్యవేక్షించారు. దాదాపు 200 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి మహానాడును పూర్తి స్థాయిలో కూడా నెల్లూరుకు ముందు, నెల్లూరు తర్వాత అనే విధంగా కూడా ఈ యొక్క మహానాడును జరిపించే విధంగా వచ్చేటువంటి కుటుంబ సభ్యులు ఏంటొచ్చు, పార్టీ కేడరు, పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేసే విధంగా కూడా ముందుకెళ్తున్నారు. అయితే 27, 28, 29 ఈ 2 రోజుల పాటు, అంటే 27, 28 2 రోజుల పాటు కార్యకర్తల సమావేశాలు ఉంటాయి. డెలిగేట్స్తో కూడా సమావేశాలు ఉండబోతుంది. 29 బహిరంగ సభ ఉండబోతున్నట్లుగా చెప్పారు. 29 బహిరంగ సభకు దాదాపు కూడా ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి 6000 బస్సుల వరకు కూడా రాష్ట్ర నలుమూల నుంచి 6000 వెహికల్స్ వస్తాయి. కాబట్టి ఆ 6000 వెహికల్స్ సంబంధించినటువంటి పార్కింగ్ వ్యవహారం ఏంటొచ్చు, అదేవిధంగా షెడ్స్ ఎక్కడెక్కడ ఉంటాయనే దాని మీద అన్నిటి కూడా పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క పండగ వాతావరణంలో దాదాపు 29వ తేదీ చివరి రోజు భారీ ఎత్తున కూడా బహిరంగ సభ ఉండబోతుంది. ఈ బహిరంగ సభకు దాదాపు 7 లక్షల మంది కార్యకర్తలు, కుటుంబ సభ్యులు హాజరయ్యే విధంగా కూడా జన సమీకరణ కూడా ఇప్పటికే నియోజకవర్గాల వ్యాప్తంగా ఎంతమంది, ఏ నియోజకవర్గం నుంచి ఎంతమందిని తీసుకురావాలనే మీద కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. రేపు 13వ తేదీ జరిగేటువంటి మీటింగ్లో దాదాపు అవన్నీ కూడా కసరత్తు చేస్తారు. ఈసారి మహానాడు దాదాపు కూడా నెల్లూరు అంటేనే అందరూ గుర్తొచ్చేది ఆతిథ్యం వహించేటువంటి ప్రాంతం. సో ఆతిథ్యం ఇచ్చేందుకు నెల్లూరు పార్టీ క్యాడర్ అంతా కూడా సమిష్టిగా ముందుకెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క మహానాడును సక్సెస్ చేసే దిశగా ముందుకెళ్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.